జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పే సనాతన ధర్మంపై రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ముఖ్యంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పీఠాపురంలో నిర్వహించిన జైకేతనం సభ తర్వాత పవన్ టార్గెట్ గా విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్తున్న వారు పవన్ ఈ విషయంలో చాలా నేర్చుకోవాలని సలహా ఇస్తున్నారు. సనాతనంపై ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం చెప్పిన విషయాలను పవన్ తెలుసుకోవాలని సూచిస్తున్నారు. జయకేతనం సభలో పవన్ తో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు చేసిన ప్రసంగాలు తీవ్ర దుమారమే రేపుతున్నాయి. ప్రధానంగా పవన్ చేసిన సనాతన ధర్మం, హిందీ భాషపై కామెంట్స్ తో పాటు పిఠాపురంలో ఎవరి సహకారం లేకుండానే పవన్ గెలిచారంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. పవన్ పై వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శలు ఎక్కుపెట్టగా నాగబాబును టీడీపీ సోషల్ మీడియా ఏకిపారేస్తోంది. దాదాపుగా 2 గంటల పాటు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రసంగం, చేసిన విమర్శలు, ఆరోపణలపై ఎదురుదాడికి దిగారు అంబటి. సెటైర్లు సైతం సంధించారు. ఇక పవన్ కళ్యాణ్ స్పీచ్ పై సిపిఐ కూడా గళం విప్పింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కూడా ఘాటు విమర్శలు చేశారు. బీజేపీ భావజాలాన్ని ఆయన వ్యాప్తి చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇలాంటి చర్యలను అడ్డుకుంటామని, హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలను మానుకోవాలని అన్నారు. జయకేతనం సభలో పవన్ ప్రసంగం మొత్తం బీజేపీ స్క్రిప్టేనంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. జనసేన అధ్యక్షుడిగా ఉంటూ మరో పార్టీ రాసిచ్చిన స్క్రిప్టును చదవడం ఏంటంటూ రామకృష్ణ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక దక్షిణాది రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దకూడదంటూ దక్షిణాది పార్టీలు డిమాండ్ చేస్తున్నాయని తెలిపారు. పవన్ మాత్రం హిందీ కావాలని కోరుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. త్రిభాషా విధానాన్ని దక్షిణాది పార్టీలేవి వ్యతిరేకించడం లేదని, హిందీని బలవంతంగా రుద్దకూడదనే తమ డిమాండ్ అని చెప్పారు. తమిళ సినిమాలను హిందీలో ఎందుకు డబ్ చేస్తున్నారని పవన్ ప్రశ్నించడాన్ని కూడా రామకృష్ణ తప్పుబట్టారు. హిందీకి బదులుగా తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఏదైనా ఒకదాన్ని నేర్చుకోమని చెప్పొచ్చు కదా అంటూ నిలదీశారాయన. ఇక పవన్ పదే పదే సనాతన ధర్మం అంటున్నారని, కాషాయం కప్పుకొని పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని బీజేపీ బ్రాండ్ అంబాసిడర్లా ఆయన వ్యవహరిస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు. సతీ సహగమనం, శూద్రులు చదువుకోకూడదు, అంటరానితనం వంటి దురాచారాలను ప్రోత్సహించే సనాతన ధర్మాన్ని తాము వ్యతిరేకిస్తామన్నారు. సనాతన ధర్మం వల్ల కలిగే నష్టాలపై తాము చెబితే పవన్ వినరని, అందుకే ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం దగ్గర పవన్ నేర్చుకోవాలని సూచించారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన ఓ సభలో సనాతనంపై బ్రహ్మానందం చక్కగా వివరించారని గుర్తు చేశారు. పవన్ మారాలంటే ఆయనతో క్లాసులు ఇప్పించాలని అభిప్రాయపడ్డారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.